వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని తణుకులో పలు ప్రధాన కూడళ్లలో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం ప్రమాణ స్వీకారంతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. నరేంద్ర సెంటర్, మున్సిపల్ కార్యాలయం సెంటర్, వేల్పూర్ రోడ్డు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పాస్లు ఉన్నవారిని అనుమతిస్తున్నట్లు సీఐ రాంబాబు, ఎస్ఐ సమీర్ బాషా అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రాజుపాలెం మండలం కొండమూడు జంక్షన్లో ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూ వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారోత్సవానికి పాస్లు ఉన్నవారికే గుంటూరు రోడ్లో అనుమతిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ప్రకాశం బ్యారేజీని విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్న నేపథ్యంలో బ్యారేజీకి విద్యుత్ దీపాలు అలంకరించారు. అలానే సీఎం నివాస ప్రాంతమైన కరకట్టపై జాతీయ జెండా రంగులతో దీపాలతో అలంకరించారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో బ్యారేజీ రంగురంగుల దీపాలతో వెలుగొందింది. తిరిగి నేడు అదే కళను సంతరించుకుంది. వేసవి దృష్ట్యా అనంతగిరి మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. మండలంలోని ఇరుకురాయిలు నెల రోజులుగా గిరిజనులు తాగునీటికి ఇబ్బందులు పడుతూ కొండల్లో వచ్చే ఊటకుంటల్లో పైప్ లైన్లు ఏర్పాటు చేసుకుని పైప్ లైన్లో కొంచెం వస్తున్న నీటితో తమ అవసరాలను వినియోగించుకుంటున్నామని వాపోతున్నారు. అధికారులు ప్రభుత్వం స్పందించి ఇరుకురాయిలు నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు తెలిపారు. నర్సీపట్నంలో ప్రముఖ స్విమ్మింగ్ క్రీడాకారిణి కలగర్ల సాహితీ స్విమ్మింగ్ పూల్లో చేసిన జల ఆసనాలు పలువురిని ఆకట్టుకున్నాయి. సుమారు గంట సేపు వేసిన ఆసనాలతో సాహితీ ప్రేక్షకులను సంబరమాశ్చర్యాలకు గురిచేసింది. గతంలో ఆమెకు 32 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఆమె సముద్రంలో కొట్టుకుపోతున్న 2 చిన్నారులను కాపాడి రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు. విన్యాసాలు చూడడానికి క్రీడాకారులు చాలా మంది హాజరయ్యారు. అల్లూరు పట్టణంలో ఉదయం హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కోనేర్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి సప్తమి వార్షికోత్సవం సందర్భంగా బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గన్నవరం నియోజకవర్గ కేసరపల్లి ఐటీ పార్క్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి జనం భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణం వద్దకు జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెంట నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. ఇప్పటికే నూజివీడు ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఆరోగ్యం బాగుండకపోవడం వలన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నామని కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ప్రజలకు ఆసుపత్రి నుండి ఒక వీడియోను విడుదల చేశారు. ప్రజలను త్వరలో వచ్చి కలుస్తానన్నారు. ఎవరు హైదరాబాద్ రావద్దని, త్వరలో వచ్చి అందరినీ కలుస్తానని కామినేని అన్నారు. ఏపీలో నవశకం ప్రారంభమైంది. ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి నుంచి మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లి సభలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తంబళ్లపల్లి మండలంలోని కూటమి నాయకులు తరలి వెళ్లారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు బస్సులో ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. ఇందులో భాగంగా వారు చంద్రబాబు, పవన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.